హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. అందరూ బాగున్నారా? ఎటువంటి మందులు వేయకుండా న్యాచురల్ పద్ధతిలో మా ఇంటికి తగ్గట్టుగా కూరగాయలు, పళ్ళు, పువ్వులు పండించుకుంది కానీ ఒక గార్డెన్ ఏర్పాటు చేసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే కదండి. ఇది చాలా ఇష్టపడి చేసుకుంటున్నాను కనుక ప్రతి విషయాన్ని స్టెప్ బై స్టెప్ మీకు షేర్ చేస్తాను. అందులో భాగంగానే బోర్ తవ్వించడానికి పూజ చేసుకున్నామండి. ఆ వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను ముందు నుంచి అనుకున్నట్టుగానే జాగా మొత్తం మీద నవధాన్యాలు చల్లడం, బోర్ పాయింట్లో కూడా నవధాన్యాలు చల్లడం, అవి మొలకెత్తడం, ఆవు దూడ వచ్చి తినటం, బోర్ తీయించేసుకుంటాం కనుక ఆ బోర్ పాయింట్లో నవధాన్యాలు మొలకెత్తినవి ఆవు దూడతో తినిపించేసామండి. ఒక 2 రోజుల పాటు ఆ గార్డెన్ మొత్తం తినిపించాము. అవి కొన్నే తిన్నాయి, అన్నీ తినలేదు. ఆ తర్వాత ఇంకా మొలకెత్తుతున్నవి, ఇంకా పెరుగుతున్నవి చేత్తో పీకేసి మా ఇంటి దగ్గర ఆవుకు పెట్టామని చెప్పాను కదా. అంటే వెంటనే కాదండి, అనుకున్న ప్రకారం ఒక 40 రోజులు, అప్పటికి 35 రోజులు అయిపోయింది. ఆ 40 రోజులు అయిపోయిన తర్వాత మొత్తం అంతా పీకేసాం. ఇంకా వస్తూనే ఉన్నాయండి. వచ్చినప్పుడు ప్రతిసారి కూడా తీసి ఆవులకు వేస్తున్నాం అనమాట. అయితే ఆ 2 బోర్ పాయింట్లో నేను ఏ బోర్ పాయింట్ని ఎంచుకున్నాను, ఇంకో బోర్ పాయింట్ ఎందుకు ఎంచుకోలేదు, మీరు ఏమైనా గెస్ చేయగలరా? చక్కగా మాఘమాసంలో ఒక మంచి ముహూర్తం పెట్టారండి. ఆ రోజు మాఘ ఆదివారం కూడాను ఉదయం 8 గంటలు ఆ టైం ముహూర్తం అనమాట. మేము ఆల్రెడీ బోర్ వాళ్ళతో మాట్లాడేసుకున్నామండి. పూజ కూడాను పంతులు గారు వచ్చి పూజ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా మేము ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏం చేయాలనేది పంతులు గారు చెప్పారనమాట. ఆ ముహూర్తానికి మా పిల్లలతో పాటు చేసేసుకున్నాము. కరెక్ట్ ముహూర్తానికి ఖచ్చితంగా పటిక పందార నా నోట్లో, మా వారి నోట్లో, మా పిల్లల నోట్లో, అక్కడ ఎవరుంటే వాళ్ళ నోట్లో ఆ పటిక పందారు ఉండాలి. అలాగే తమలపాకు మీద పటిక పందారు పెట్టి దాని మీదనే గుణపంతో పోటు వేయమన్నారన్నమాట. అంటే భూమి మీద డైరెక్ట్గా గుణపంతో పోటు పడే కన్నా ముందు ఈ పటిక పందారు మీద నుంచి భూమిలోకి పడాలన్నట్టుగా చెప్పారనమాట. సో అదే విధంగా చేసాం. పూజ అంతా అయిపోయిన తర్వాత అనుకున్న ముహూర్తానికి కరెక్ట్గా మేము ఈ బోర్ తవ్వించే పూజ చేసేసామండి. పంతులు గారు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా చేసేసామన్నమాట. విఘ్నేశ్వరుని, పార్వతీ పరమేశ్వరుని, గంగాదేవిని తలుచుకుంటూ పూజ చేసేసుకున్నామండి. మేము పటిక పందార నోట్లో వేసుకొని తవ్వే ముందు పటిక పందారు పెట్టమని చెప్పారు కదండి. బోర్ తవ్వేటప్పుడు వస్తారు కదండి పనివాళ్ళు, వాళ్ళ నోట్లో కూడాను పటిక పందారు వేయించమని చెప్పారనమాట. అప్పుడు కూడా డ్రిల్లింగ్ బిట్ కింద ఈ పటిక పందారు ముక్క మరొకటి పెట్టమని చెప్పారనమాట. పూజ అయిపోయిందండి. ఇక బోర్ వేసిన వాళ్ళు రావాలి, బోర్ వేసేయాలి. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఇవాళ వీడియో ఇదేనండి. నెక్స్ట్ బోర్ తీసిన వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.